ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందు ఎపిసోడ్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే అవి మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్లేలిస్ట్లో చూసి వచ్చేయండి. లాస్ట్ ఎపిసోడ్లో సుచేత ఆర్టికల్స్, ఐటీ రైట్స్, అకౌంట్ సెక్షన్ సీజ్ చేయడం, ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని చూస్తున్న ఎనిమీస్, ఇలా అన్ని ప్రాబ్లమ్స్ని హర్షద్ మెహతా ఎలా డీల్ చేస్తాడు అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మార్చ్ 1, 1992 బాంబే. తన ఆఫీస్ అకౌంట్ సెక్షన్కి వేసిన సీల్ని చూసి బాధపడుతూ ఉంటాడు హర్షద్. ఇంతలో కొత్తగా అనౌన్స్ చేసిన బడ్జెట్ మీద తన రెస్పాన్స్ కోసం దూరదర్శన్ నుండి రిపోర్టర్స్ వస్తారు. వెదర్ కూల్గా ఉంది కదా, బయట మాట్లాడుకుందాం పదండి అని రోడ్లో ప్రెస్ మీట్ పెడతాడు హర్షద్. నో డౌట్, కొత్త బడ్జెట్ అదిరిపోయింది. మార్కెట్ని బట్టే గవర్నమెంట్ కూడా నడుస్తుంది. ఇప్పుడు వస్తున్న మార్పు కేవలం ఆరంభం మాత్రమే. మార్క్ మై వర్డ్స్, త్వరలో ఇండియా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంటుంది. జనాలు ఇన్వెస్ట్మెంట్ మీద టిప్స్ అడుగుతున్నారు, కానీ నేనేది ఫ్రీగా ఇవ్వను కదా. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి అందరికీ ఒక బెస్ట్ టిప్ ఇస్తున్నా, ఇన్వెస్ట్ ఇన్ ఇండియా. కొద్ది రోజుల్లో ఇండియా ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంటుంది అంటాడు హర్షద్. ఒక రిపోర్టర్, సార్ స్టాక్ మార్కెట్ మీరు ఎక్కడికో తీసుకెళ్లారు, ఇప్పుడు కొత్త బడ్జెట్ వల్ల మళ్ళీ మార్కెట్ బ్లాస్ట్ అవుతుందా అంటాడు. తమ్ముడు, నేను ఎప్పుడు సిగరెట్ తాగను, కానీ నా పాకెట్లో ఎప్పుడు ఒక లైటర్ ఉంటుంది. అది ఒక విధ్వంసం సృష్టించడానికి. మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 3000 పాయింట్లు క్రాస్ అయిందని ఆర్బీఐ గవర్నర్ వెంకట్రాజన్, సెబీ, పబ్లిక్ సెక్టర్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్ అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు. ప్రస్తుతం మార్కెట్ పొజిషన్ గురించి ఎలా అంటాడు. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఇది రియల్ బూమ్ లాగా అనిపించట్లేదు. సో ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ నేను ఇచ్చే సీరియస్ అడ్వైస్, మీకు ప్రాఫిట్స్ కావాలంటే షేర్స్ అన్నిటినీ అమ్మేయడానికి ఇది రైట్ టైం. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్లో కొన్ని షేర్స్ మీద క్రియేట్ అయిన హైప్ని కూల్ చేయాలి. మీటింగ్ అయిపోయాక సెబీ గవర్నర్ ఆర్బీఐ గవర్నర్ దగ్గరికి వచ్చి, సార్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మీరు చెప్పిన మాట వింటాయనుకుంటున్నారా? నేను విన్న రూమర్ ప్రకారం అవన్నీ స్టాక్ బ్రోకర్స్, మార్కెట్ ప్లేయర్స్ మాటే వింటాయంట. నా లెక్కలో స్టాక్ బ్రోకర్స్ అంటే అందరూ కాదు సార్, వన్ అండ్ ఓన్లీ ది బిగ్ బుల్ అంటాడు. మరి సెబీ ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చు కదా అంటాడు ఆర్బీఐ గవర్నర్. అవి రూమర్సే కాదు సార్, మేము ఫ్యాక్ట్స్, ప్రూఫ్స్ లేకుండా ఏ యాక్షన్ తీసుకోలేం. మీకు తెలుసు కదా, సెబీకి ఎలాంటి పవర్స్ ఉండవు. సెబీ అనేది కేవలం నాన్ స్టాచ్యుటరీ బాడీ మాత్రమే. కానీ ఆర్బీఐకి ఆ పవర్ ఉంది. మీరు ప్రూఫ్స్ పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఈ రోజుల్లో బుక్స్లో రికార్డ్స్ ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు సార్ అంటాడు సెబీ గవర్నర్. పక్కన ఈ మాటలు మొత్తం గమనిస్తూ ఉంటాడు యూటీఐ చైర్మన్ ఎంజే ఫెర్వానీ. రిటర్న్ ఫ్లైట్లో ఆర్బీఐ గవర్నర్ వెంకట్రాజన్ పక్క సీట్లోనే కూర్చొని మంచి స్పీచ్ ఇచ్చారు సార్ అంటాడు ఫెర్వానీ. మార్కెట్లో ఒరిజినల్ బిగ్ బుల్ మీరే కదా, మీకు నా స్పీచ్ నచ్చకపోయి ఉండొచ్చులే అంటాడు వెంకట్రాజన్. నా చేతుల్లో ఏముంది సార్, గవర్నమెంట్ పాలసీస్ని బట్టి బుల్ పెరిగిస్తుంది. ఇలాంటి టైంలో మార్కెట్ని డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్. ఫస్ట్ టైం నా లైఫ్లో సెంట్రల్ బ్యాంక్ బుల్ రన్నింగ్ని ఆపాలని ట్రై చేయడం చూస్తున్నా అంటాడు ఫెర్వానీ. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అది మనీ కరెక్ట్ చేతుల్లో పడ్డప్పుడు. కానీ ఇప్పుడు క్రియేట్ చేస్తున్న హైప్ వల్ల రాంగ్ హ్యాండ్స్లోకి వెళ్తుంది. సో మేమే రంగంలోకి దిగి ఎంక్వైరీస్ చేయాల్సి వస్తుంది. ఇది కూడా మన దేశం కోసమే అంటాడు వెంకట్రాజన్. అజయ్ కేడియా అందరికీ పార్టీ అరేంజ్ చేస్తాడు, కానీ హర్షద్, అశ్విన్ ఇద్దరూ రారు. వాళ్ళు ఎలాగో రాలేదని హర్షద్ మీద పంచాయతీ స్టార్ట్ చేస్తారు త్యాగి, అజయ్ కేడియా, మహేశ్వరి. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఫండ్స్ని ఇల్లీగల్గా మార్కెట్కి తెచ్చి తన షేర్స్ని పెంచే పనిలో ఉంటాడు. రోజుకి ఒక థియరీతో నిజంగానే బచ్చనని ఫీల్ అయ్యి మీడియా మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాడు. నిన్న కాక మొన్న ఆర్బీఐ గవర్నర్ కూడా ఇన్స్టిట్యూషన్స్కి వార్నింగ్ ఇచ్చాడు. వెంటనే 400 పాయింట్స్ పడిపోయింది. ఇంకెక్కువ రోజులు ఇలా చేయలేడు. మార్కెట్ అండ్ హర్షద్ రెండూ పాడటం ఖాయం. కానీ హర్షద్ బుల్ రన్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం మనల్ని మనం రెగ్యులేట్ ఏరియాలో అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ మ్యాటర్ ఎలాగైనా ఆర్బీఐ గవర్నర్తో మనం పర్సనల్గా డిస్కస్ చేయాలని ఫిక్స్ అవుతుంది బేర్స్ గ్యాంగ్. అనుకున్నట్టే బేర్స్ గ్యాంగ్ తరపున ఒక పర్సన్ వెంకట్రాజన్ని మీట్ అయ్యి, ఇప్పుడున్న మార్కెట్ ట్రెండ్స్ వల్ల చిన్న చిన్న రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా నష్టపోతున్నారు, వాళ్ళ కోసమే మీ దగ్గరికి వచ్చాను అంటాడు. ఒక పక్క మనీ మార్కెట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్, మరో పక్క మార్కెట్లో బూమ్, సిస్టంలో ఏమో డబ్బు లేదు, అసలు ఇదంతా ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు అంటాడు వెంకట్రాజన్. కానీ హర్షద్ మాత్రం కోట్లలో షేర్స్ కొంటున్నాడు కదా అంటాడు. ఒకటి చెప్పు, హర్షద్కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడుగుతాడు వెంకట్రాజన్. అండర్ వరల్డ్, డ్రగ్స్ మాఫియా, స్మగ్లర్స్ నుంచి వస్తుందేమో డౌట్గా ఉంది. రీసెంట్గా హర్షద్ మీద ఐటీ రైడ్ కూడా జరిగింది. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉండొచ్చు సార్ అని ఇరికించి వెళ్ళిపోతాడు. వెంటనే ఐటీ రైడ్ చేసిన ఆఫీసర్ని పిలిచి అడుగుతాడు వెంకట్రాజన్. సార్, హర్షద్కి మేము ఎలా వస్తాం, ఎప్పుడు వస్తాం, ఏం తింటాం, అన్ని డీటెయిల్స్ ముందే తెలుసు. ఇంట్లో ఒక్క డాక్యుమెంట్ కూడా దొరకలేదు. ఆఫీస్లో ఏమో డేటా అంతా కంప్యూటర్స్లో సేవ్ చేసింది అన్నారు, కానీ ఒక్కదానికి కూడా పాస్వర్డ్ తెలియదు. వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్ ఏమో లీవ్ మీద వెళ్ళి తిరిగి రాలేదు, ఇంకా రాడు కూడా. మన టెక్నీషియన్కి అవి క్రాక్ చేయడానికి టైం పడుతుంది అంటాడు ఆఫీసర్. హర్షద్కి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయో తెలియాలి, ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటుంది కదా అంటాడు ఆర్బీఐ గవర్నర్. ఏం లేవు సార్, కానీ హర్షద్కి ఎస్బీఐ అకౌంట్ ఉంది, అందులో పెద్ద ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాడు. వాటిని బ్యాక్ ట్రాక్ చేస్తే ఫండ్స్ ఎలా వస్తున్నాయో తెలిసే ఛాన్సెస్ ఉంటాయి అంటాడు ఆఫీసర్. వెంకట్రాజన్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైంకి ఎస్బీఐ హెడ్ ఆఫీస్ నుంచి హర్షద్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ వస్తుంది. దాన్ని చూడాలని గవర్నర్ని పిలుస్తాడు ఘోష్. హర్షద్ స్టేట్మెంట్లో ఒక్కో ట్రాన్సాక్షన్ చూడగానే వెంకట్రాజన్కి మైండ్ బ్లాక్ అవుతుంది. లూజ్ చేంజే 30 to 40 crores ఉంది సార్, ప్రతి ఎంట్రీ క్రోర్స్లోనే ఉంది. మార్చ్ 9th ఒక్కరోజు బ్యాలెన్సే 186 crores ఉంది అంటాడు ఘోష్. ఎస్బీఐ చైర్మన్ గోయిపోరియోతో హర్షద్ అకౌంట్ని క్లోజ్గా మానిటర్ చేయమని చెప్పు, అలాగే ఈ స్టేట్మెంట్ని ఫైనాన్స్ మినిస్టర్కి చూపించాలి అని డిసైడ్ అవుతాడు వెంకట్రాజన్.
గోయిపోరియా హర్షద్ స్టేట్మెంట్ చెక్ చేస్తున్నాడని డైరెక్ట్ ఆర్బీఐ నుంచి ఆర్డర్ వచ్చినట్టు కంగారుగా హర్షద్కి కాల్ చేసి చెప్తాడు సీతారామన్. తను ఇచ్చిన ఎస్బీఐ చెక్స్ అకౌంట్స్లో మిస్ అయినట్టు తెలిస్తే తొక్క తీస్తారని వెంటనే అమౌంట్ సెటిల్ చేయమని ఏడుస్తాడు సీతారామన్. హర్షద్ వెంటనే సీతారామన్ని కలిసి 170 crores రోల్ ఓవర్ చేయమంటాడు. మీ స్టేట్మెంట్లో ప్రతి లైన్ చెక్ చేస్తున్నారు సార్, సడన్గా నేను రోల్ ఓవర్ ఎలా చేస్తా? మీ వల్ల నాకు ఎస్టీటీ కూడా వచ్చింది, ఏం చేస్తారో నాకు తెలియదు, నాకు వెంటనే 170 crores కట్టండి అంటాడు సీతారామన్. ఇంతలో భూషణ్, ఒరే గ్యాస్ వస్తే ఒక తేపు పక్కకు దింగేయాలి, దానికి ఎవరైనా ఏడుస్తారా? అయినా ఒక్క రోజులు ఏ మనిషి అని 170 కోట్లు ఎలా ఇస్తాడు? నీకోసం మేము మార్కెట్ నుంచి మనీ తీసేస్తే మా గుద్దకు పెద్ద బొక్కపడి సంక నాగిపోతాం. అసలు ఆ వెంకటరాజన్ వల్ల సెన్సెక్స్ 400 points పడిపోయింది అని ఫైర్ అవుతాడు. సార్ 170 crores పక్కన పెడదాం, దానివల్ల 500 కోట్ల మ్యాటర్ కూడా బయటపడితే అందరూ రిస్క్లో పడతాం అంటాడు సీతారామన్. సర్లే ఏడవకు, 170 కోట్లు నేను అరేంజ్ చేస్తా, కానీ 500 కోట్లు మాత్రం బుక్స్లో ఉండకూడదు. నీ కొడుక్కి గుండు గోకాలన్నాగా అన్నీ మూసుకుని పలాని దుబ్బాయి, ఫ్లైట్ టికెట్స్ నేను అరేంజ్ చేస్తా, పండగ చేసుకో అంటాడు హర్షద్. సీతారామన్ డైరెక్ట్ వీడియోకి వెళ్ళి లెడ్జర్ బుక్లో 1170 కోట్లు ఉన్నదాన్ని 1670 కోట్లుగా మార్చేస్తాడు. ఆర్బీఐ గవర్నర్ సడన్గా తన ఎస్బీఐ అకౌంట్ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడా అని అశ్విన్ ప్రణబ్ అయితే డిస్కస్ చేస్తుంటాడు హర్షద్. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అనే మోజులో ఉంటావు, ఫండ్స్ లేకపోతే గుద్ద మూసుకొని ఉండాలి. అక్కడ ఇక్కడ తేడా లేకుండా ఫండ్స్ తెచ్చావు, ఇప్పుడు మన పేకల మీదకి వచ్చింది, అన్నీ మూసుకొని సెటిల్ చేసుకో, అలా కాదని ఇంకా తవ్వుకుంటూ వెళ్తే అందులోనే పడుకోవాల్సి వస్తుంది అని ఫైర్ అవుతాడు అశ్విన్. ఇంతలో ప్రణబ్ టెన్షన్ దేనికి మిత్రం, ఢిల్లీ కాంటాక్ట్స్ యూజ్ చేసి ఒకసారి ఆర్బీఐ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకో, డైరెక్ట్గా వెళ్ళి అసలు ఆయన మనసులో ఏముందో తెలుసుకో అంటాడు. ఎలాగోలా అపాయింట్మెంట్ తీసుకొని ఆర్బీఐ గవర్నర్ని కలిసి 2 hours టైం ఇవ్వండి సార్, మీకు నా కొత్త థీరీ చెప్తాను అంటాడు హర్షద్. నీ థీరీ చాలానే వినాలే, కానీ నీకు 2 hours టైం ఇచ్చినా అది 10 నిమిషాల్లో రాంగ్ అని ప్రూవ్ చేయగలను, నాకంత టైం లేదు అంటాడు వెంకటరాజన్. సరే సార్, ఎస్బీఐ ఈ మధ్య మీ మాట వింటుంది, నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది సార్, కొంచెం వాళ్ళతో మాట్లాడండి అంటాడు హర్షద్. ఇండైరెక్ట్గా అక్కడి నుంచి దొబ్బేయమంటాడు వెంకటరాజన్. April 10th, 1992 బాంబే. అకౌంట్స్ ఆడిట్ తర్వాత ఎస్బీఐ మేనేజర్ కీమాని దగ్గరికి వస్తారు ఆడిటర్స్. సార్, అకౌంట్స్లో చాలా పెద్ద ఎర్రర్ వస్తుంది, మన బుక్స్లో 1744 కోట్ల వర్త్ సెక్యూరిటీస్ ఉన్నాయి, పీడీఓ పంపిన ఆర్బీఐ స్టేట్మెంట్లో మన దగ్గర 1670 కోట్ల వర్త్ సెక్యూరిటీస్ చూపిస్తున్నాయి, ఇక్కడ 74 కోట్లు తేడా వచ్చిందని అకౌంట్స్ మొత్తం చెక్ చేస్తే అసలు ఆర్బీఐ పంపిన స్టేట్మెంట్లో అమౌంట్ 1170 కోట్లని తేలింది, అంటే మన అకౌంట్స్లో నుంచి 574 కోట్లు మిస్సింగ్. పీడీఓ స్టేట్మెంట్ క్లియర్గా చూస్తే ఎవరో 1ని 6గా మార్చారు సార్ అని కీమానికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తారు. కీమానికి వెంటనే సీతారామన్ మీద డౌట్ వస్తుంది. సీతారామన్ నిన్నటి నుంచి లీవ్లో ఉన్నాడు సార్ అంటాడు ఆడిటర్. వెంటనే సీతారామన్ లాకర్ పగలగొట్టి ట్రాన్సాక్షన్స్కి బిఆర్స్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి అంటాడు కీమాని. కానీ లాకర్లో ఏం దొరకవు. వెంటనే మ్యాటర్ని ఎస్బీఐ ఎండీకి చెప్తాడు కీమాని. ఫక్, సీతారామన్ పలానీలో ఉన్న ప్యారిస్లో ఉన్న కొడుకుని ముందు లాక్కొని రండి అంటాడు ఎండీ. April 12th, 1992 పలాని. సీతారామన్ బాస్ కామత్ డైరెక్ట్ పలానికి వస్తాడు. 500 కోట్లు దింగేసి ఇక్కడ గుండు కొట్టిస్తున్నావా, వాటికి రికార్డ్స్ చూపి ముందు అని సీతారామన్ ఎంత చెప్పినా వినకుండా తనతోనే బాంబేకి రిటర్న్ తీసుకెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళగానే కీమానితో తన దగ్గర మిస్ అయిన 500 కోట్లకి ఎస్జీఎల్ లేదు, కానీ బీఆర్ ఉందని చెప్తాడు సీతారామన్. ఏదో ఒకటి ఉంది కదా, అవి సబ్మిట్ చేయ ముందు అని కూల్ అవుతాడు కీమాని. బీఆర్ ఉంది సార్, కానీ నా దగ్గర లేదు అని మళ్ళీ కీమాని గొద్దులో కాలేలా చేస్తాడు సీతారామన్. ఫైనల్గా బీఆర్ హర్షద్ మ్యాటర్ దగ్గరుందని నిజం చెప్పేస్తాడు. ఈ మ్యాటర్ వెంటనే ఎస్బీఐ చైర్మన్కి చెప్పాలని వెళ్తారు ఎండీ సుధాకర్ కీమాని. సెక్యూరిటీస్ పిఎన్బి బ్యాంక్ నుంచి వస్తాయని చెప్పి హర్షద్ సీతారామన్ దగ్గర నుండి చెక్స్ తీసుకున్నాడు, కానీ పిఎన్బికి అసలు అమౌంటే రాలేదని కన్ఫర్మ్ చేసింది. సో మనం హర్షద్ నుంచి డబ్బులు రికవర్ చేయాలి, మీరు ఒకసారి హర్షద్తో మాట్లాడండి సార్ అని ఎస్బీఐ చైర్మన్తో అంటాడు కీమాని. నేనేమన్నా రికవరీ ఏజెంట్లా కనిపిస్తున్నానా? ఇండియాలోనే అతిపెద్ద బ్యాంక్కి చైర్మన్ రా నేను. ఎవడో బ్రోకర్ నా కొడుకు మీకు మిడిల్ ఫింగర్ చూపిస్తే వాటితో నన్ను డీల్ చేయమంటావా? నువ్వు హ్యాండిల్ చేయి అని కీమానిని దొబ్బి పంపించేస్తాడు చైర్మన్. హర్షద్ని తన ఆఫీస్కి పిలిపించి బిఆర్స్ సెక్యూరిటీస్ ఏదో ఒకటి ఇవ్వు, 2 కుదరకపోతే అమౌంట్ తిరిగి ఇచ్చేయి అని ఫైర్ అవుతాడు కీమాని. లాస్ట్ 5 ఏళ్లలో ఎస్బీఐతో 17,000 కోట్ల బిజినెస్ చేశా, అందులో మినిమం 200 కోట్లు ప్రాఫిట్ తెప్పించా. ఇప్పుడు 500 కోట్లతో నేను వెళ్ళిపోతాను ఎలా అనుకుంటున్నారు? ఒక 1 వీక్ టైం ఇవ్వండి, మొత్తం సెటిల్ చేస్తా అంటాడు హర్షద్. హర్షద్ ఎస్బీఐ మ్యాటర్ త్యాగికి లీక్ అవుతుంది. అజయ్ కేడే కాల్ చేసి హర్షద్ మీద ఎస్బీఐ చాలా సీరియస్గా ఉంది, 500 కోట్లు తిరిగి ఇవ్వాలని డెడ్ లైన్ ఇచ్చింది, వాడికి మన హెల్ప్ కావాల్సిన టైం వచ్చింది, అసలే స్ట్రైక్ వల్ల మార్కెట్ కొన్ని రోజులు ఓపెన్ అవ్వదు, ఇప్పుడు హర్షద్ హోల్డింగ్స్ అన్నీ కొనాలంటే మనమే దిక్కు, కానీ అది మనం ఆఫర్ చేసిన రేట్కే అంటాడు త్యాగి. ప్రణోబాయ్ కూడా త్యాగితో నేను మంచి డీల్ సెట్ చేపిస్తా అంటాడు. ఆ త్యాగితో మంచి డీలా? ఏం మాట్లాడుతున్నావు ప్రణోబాయ్? 10 కోట్లకు 1000 కోట్లు దింగేసే టైప్ వాడు, మనకి మొడ్డగాని వాడు, ఎక్కడికైనా పోతా కానీ ఆ సిటీ బ్యాంక్ దగ్గరికి మాత్రం నేను పోను అంటాడు హర్షద్. ఇంతలో ఢిల్లీ నుంచి స్వామీజీ కాల్ చేసి నువ్వేం వర్రీ అవ్వకు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నీకు హెల్ప్ చేస్తుంది అంటాడు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇప్పుడు చైర్మన్ ఫేర్వాణి, యూటీఏలో ఉన్నప్పుడే నాకు అతను 10 పైసలు కూడా ఇవ్వనన్నాడు, ఇప్పుడు ఎలా ఇస్తాడు అంటాడు హర్షద్. అవన్నీ నేను చూసుకుంటాగా అంటాడు స్వామీజీ. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఫేర్వానికి ఎంపీ సీట్ని సెట్ చేసి ఎస్బీఐకి మొత్తం అమౌంట్ కట్టేస్తాడు హర్షద్. ఈ విషయం తెలిసి హర్షద్కి అసలు ఎవడు హెల్ప్ చేశాడు ఆయన షాక్లో ఉంటారు బేర్స్ గ్యాంగ్. కానీ దీన్ని ఇలాగే వదిలేలేం,
హర్షద్ చేసిన చాలా పెద్ద ఫ్రాడ్. ఈ మ్యాటర్ బయటికి రానియకుండా ఎస్బీఐ క్లోజ్ చేసేసింది. కానీ మనం ఈ న్యూస్ బయటికి లీక్ చేయాలి. ఎస్బీఐ కాంపౌండ్ నుంచే న్యూస్ బయటికి రావాలి అని డిసైడ్ అవుతాడు త్యాగి. ఇక్కడే మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ బెల్లారి ఎంటర్ అవుతాడు. సేఫ్ అయ్యాడు అనుకుంటున్న హర్షద్కి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్తో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.